ప్రసంగి గ్రంథము 11 అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. ఏంటిదంటే, డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం. డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం. సరైన సమయంలో నేను అప్పుడు నా తలాంతులు వాడతా, సరైన సమయంలో నేను అప్పుడు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని అణిగి సప్రెస్ చేసి కొంతకాలం దాచి ఉంచబడాలి అని ఆశపడితే దయచేసి దేవునికి లోబడండి. ఎందుకంటే డోంట్ ట్రై టు హేస్ ఇన్ ద ప్రాసెస్. కంగారు పడి ముందుకు వెళ్ళిపోతా నన్ను కనపరుచుకుంటా అంటే అది మన స్వకీయ ఆశలే కానీ అది దేవుని ఘనపరచదు. కాబట్టి అదే రీతిగా డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ టైం. చాలా మంది మీ అనుకుంటుంటాం. ఒకసారి ఆ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. Whoever watches the wind will not plant, whoever looks at the clouds will not reap. చిన్నప్పుడు ఒక సామెత ఉండేది. ఏంటిదంటే, ఆ బిడ్డకి ఒకళ్ళు చెప్పారంట, బయటికి వెళ్ళి నాకు అప్పుడు గొయ్యి ఉండేది కదా, వెల్స్ ఉండేవి, అంటే నీళ్ళు తీసే స్థలం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, వెల్ ఏమంటారు, బావి నుండి నీళ్లు తీసుకుని రమ్మంటే ఆ చిన్న బాలుడు అనేవాడంట, అమ్మో బయట సింహం వస్తుందేమో నేను తీసుకురాను అనేవాడంట. అదే రీతిగా మనం కూడా చాలా మంది వీఆర్ వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ టైం. వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ టైం టు డూ వాట్ గాడ్ హెస్ ఆస్క్డ్ us టు డూ. ఇక్కడ ఆయన రాసింది, ఆయన చెప్పేది ఏంటిదంటే, మరొకసారి కెన్ యూ పంచ్ దట్ వర్స్? గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. సో ఇఫ్ యూ కీప్ ఆన్ వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ వెదర్, మంచి వాతావరణము, మంచి సమయం కోసం ఎదురు చూస్తుంటే సమయం గడిచిపోతుంది. మనము ఎక్కడున్నామో అక్కడే ఉంటామంట. దెర్ ఇస్ అ టైమ్ దట్ యూ హ్యావ్ టు బీ క్వైట్. అందుకనే ఇదే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి సమయం కలదు. విత్తుటకు సమయము, కోయుటకు సమయము, ఏడ్చుటకు సమయము, నవ్వుటకు సమయము, ఆనందించుటకు అంటే సెలబ్రేట్ చేసుకోవడానికి సమయము, అదే రీతిగా విలాపించుటకు సమయం, అన్నిటికీ సమయం కలదు. దెర్ ఇస్ అ టైమ్ అండ్ సీజన్ ఫర్ ఎవ్రీథింగ్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ఒకసారి విత్తమని అంటే ఇంకా అక్కడే ఉండటం కాదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాని తర్వాత ఇంకో అడుగు వెయ్యాలి కదా. ఉన్న చోటనే ఉండమని దేవుడు అడగట్లేదు. ఒకవేళ దేవుడు ఇంతకాలం నువ్వు మౌనంగా ఉండాలంటే ఉండాల్సిందే, కానీ ఇంత అన్నాడు. ఇంకా ఆ కాలం దాటిపోయిన తర్వాత కూడా నేను ఏం చేయనంటే, డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ వెదర్ వెన్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు డూ. ఒకవేళ దేవుడు మిమ్మల్ని పరిచర్యలో వాడబడు, లేకపోతే పరిచర్య చేయి అని మరలా దైవజనుల ద్వారా లేకపోతే ఎవరో ద్వారా కన్ఫర్మేషన్ ఇస్తుంటే ఇంకొక సైన్ కోసం చూస్తా, ఇంకొక సూచన కోసం చూస్తా, ఇంకొకటి అంటే దేవుడు అంటాడు, నీకు ఇచ్చాను కదా అవకాశము, నీకు ఇచ్చాను కదా సమయము, నువ్వు సద్వినియోగపరచుకోలేదు, నీది తీసేసి వేరేళ్ళకి ఇస్తాను, ఇతరులకు ఇచ్చేస్తాను. ఐ విల్ గివ్ ఇట్ టు సంబడి ఎల్స్. ఎందుకంటే ఎంతకాలము నేను మరలా చెప్తున్నప్పటికీ కూడా యూఆర్ థింకింగ్ ఐ విల్ వెయిట్ ఫర్ ద రైట్ టైం, ఐ విల్ వెయిట్ ఫర్ ద చాలా మంది నేను గత వారాల్లో చెప్పినట్టు గుర్తుంది, మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ఒక వన్ మ్యాన్ వేరే దేశంలో ఆయన వివాహం కాకుండా చాలా సంవత్సరాలు అలాగనే వృధా అయిపోయింది. మీకు గుర్తుందో లేదో. ఆయన ఏం చేశాడంటే, ఈమెలో ఈ లోపం ఉంది, తనలో ఈ లోపం ఉంది, తిను నన్ను వివాహం చేసుకుంటుంది సిటిజన్షిప్ కోసము, ఇక్కడ సెటిల్ అవడం కోసము అని అందరిలో ఏదో ఒక లోపాలు చూసి ఆఖరికి ఆయనకి ఇంచుమించు 40-42 సంవత్సరాలు వచ్చినాయి, వివాహం కాలేదు. ఎందుకనంటే వారిలో తప్పులు పడుతూ, లోపాలు చూస్తూ, బలహీనతలు చూస్తూ ఇంకా పర్ఫెక్ట్ వస్తుందేమో, ఇంకా శ్రేష్టమైనది వస్తుందేమో, ఇంకా మంచిది వస్తుందేమో అని దేవుని చిత్తానికి లోపడకుండా దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడు తెరిచిన తలుపులు ఆయననే చేతులారా మూసేశాడండి. ఈరోజు ఎన్ని తలుపులు దేవుడు తెరిచినవి మీరు మూస్తున్నారు. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ ఓపెనింగ్ దిస్ డోర్ అంటే, నాట్ యెట్ లార్డ్, ఇంకా సిద్ధంగా లేనయ్యా, ఇంకా ఇప్పుడే కాదయ్యా, ఇంకా ఇప్పుడే వద్దయ్యా. ఆ పర్ఫెక్ట్ సమయం, ఆ పర్ఫెక్ట్ రోజున చూడండి, అన్యులు చాలా మంది దే లుక్ ఫర్ పర్ఫెక్ట్ టైం, అది ఆ మినిట్, ఆ సెకండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ ఇస్ గుడ్. నేను చేసినదంతా కూడా మంచిది. ఆయన 6వ రోజున చెప్పాడు. ఆయన సృష్టించిన తర్వాత ఆయనడంట, వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ ఇస్ గుడ్, నేను చేసినదంతా కూడా మంచిది అని. ఈరోజు ఆయన సమయము మంచిది, అన్నీ కూడా ఆయన మంచిగా చేసినప్పుడు మనం అంటాము, ఇది కాదయ్యా సమయం, నేను తర్వాత చూస్తాను, తర్వాత అంటే దేవుడు అంటున్నాడు, డోంట్ లుక్ ఎట్ ద వెదర్, డోంట్ లుక్ ఫర్ పర్ఫెక్ట్ సిచ్యువేషన్స్. చాలా మంది మనలో పర్ఫెక్ట్ చర్చ్ కోసం వెతుకుతూ ఉంటారు. ఈ చర్చ్లో ఇది సరిలేదు, ఆ చర్చ్లో అది సరిలేదు, ఈ చర్చ్లో దైవజనులు సరిలేరు, ఆ చర్చ్లో ఆ యవనస్తులు, ఆ టీం సరిలేరు అని చాలామంది
ఎన్ని చర్చిలు తిరిగినా దాంట్లో తప్పులు మాత్రమే పడతారు, కానీ ఎటువంటి ఆశీర్వాదం పొందుకోరు. ఎందుకు అని అంటే దర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ చర్చ్. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ చర్చ్ బై ద వే. ఎక్కడ కూడా పరిపూర్ణమైన సంఘము, నిష్కలంకమైన సంఘము, మచ్చ డాగులేని సంఘం అంటూ ఏది లేదండి. మనం అందరం మానవులమే. ఎంత భక్తుడైన మానవుడు ఆఖరికి ఏదో ఒక తప్పు, ఏదో ఒక లోపము, ఏదో ఒక బలహీనత ఉంటూనే ఉంటుంది. అట్లా అని నేను పర్ఫెక్ట్ మ్యాన్ కోసం, మ్యాన్ ఆఫ్ గాడ్ కోసం చూస్తున్నా అంటే ఏలియా వంటి గొప్ప దైవజనుడిలోనే ఎన్నో లోపాలు ఉన్నాయి. మోషే లాంటి గొప్ప నాయకుడిలోనే ఎన్నో లోపాలు ఉన్నాయి. పౌలు వంటి మహా అపోస్తులుడు ఆయన కూడా, గొప్ప అపోస్తులుడు ఆయనకు కూడా ఆయన అన్నాడు, నేను ఏది చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతాను, ఏదైతే దేవునికి విరుద్ధమైనదో, ఏదైతే చెయ్యొద్దు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఇఫ్ యు సీ దే వర్ వల్నరబుల్ ఎనఫ్ టు యాక్సెప్ట్. వారందరూ కూడా, అందుకనే దేవుడు వారి బలహీనతలు కూడా రాశాడు, ఎందుకంటే మనకు చూపించడానికి. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ పర్సన్, దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ చర్చ్. డోంట్ కీప్ వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ చర్చ్. అదే రీతిగా కొంతమంది ఏం చేస్తారంటే పర్ఫెక్ట్ సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పర్ఫెక్ట్ కాలేజ్, పర్ఫెక్ట్ హస్బెండ్, పర్ఫెక్ట్ వైఫ్. దిస్ నో పర్ఫెక్షన్, దిస్ నో పర్ఫెక్ట్ మ్యాన్, దిస్ నో పర్ఫెక్ట్ ఉమెన్, దిస్ నో పర్ఫెక్ట్ మినిస్ట్రీ. ఏ సేవ కూడా, ఏ మనుషుడు కూడా, ఏ స్త్రీ కూడా పరిపూర్ణులు అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది, లోపం ఉంటుంది. అందుకని వీరిలో ఆ పర్ఫెక్షన్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. వీరిలో అట్లా ఉంటే పర్ఫెక్ట్. చాలామంది చాలా వివాహ సంబంధాలు పోగొట్టుకున్నారు. ఎందుకంటే ఏం చేస్తారంటే ఈ మధ్య కాలంలో ఒక సంబంధం వస్తే ఆ సంబంధాన్ని హోల్డ్లో పెట్టి తనతో మాట్లాడుతూనే ఉంటారు. మరలా సైడ్లో బిహైండ్ ద సీన్స్లో ఏం చేస్తారంటే ఇతర సంబంధాలు చూస్తారు. ఎందుకంటే ఇది స్టాండ్ బైలో పెడతాము, ఒకవేళ అవన్నీ నచ్చకపోతే అప్పుడు వీరిని వివాహం చేసుకుందాము అని అనుకుంటూ ఉంటారు చాలామంది కదా. మీరు కూడా అలా ఉన్నారా ఏంటి? కాదు కదండి. అయితే అన్నీ చూస్తారు, ఒక 3-4 చూస్తారు. చూసి ఎవ్వరు సెట్ అవ్వట్లేదని మరలా ఈ మొదటి వారి దగ్గరికి వస్తారు. తీరా చూస్తే ఆ మొదటి వారు కూడా వేరే వాళ్ళని వివాహం చేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు అని అంటే అతి ఆశ. అంటే ఇంకా పర్ఫెక్ట్, ఇంకా మేలైనది, ఇంకా కట్నం ఇచ్చేవారు, ఇంకా ఆస్తులు ఉన్న వారి కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఆర్ యూ లుకింగ్ ఫర్ పర్ఫెక్షన్ దట్ యూర్ లూజింగ్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ యూ? దేవుడు ఉద్దేశించినది పోగొట్టుకుంటూ ఇంకా మేలైనది, ఇంకా బెటర్ ఉన్నది చూస్తున్నారా? డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ టైం. పరిపూర్ణమైన సమయం కోసము వేచి ఉండకండి. ఇఫ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ, మీ చేతిలో డబ్బులు లేకపోయినా, మీకు అవకాశాలు లేకపోయినా, మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు అన్నా దేవుడు చెప్పాడంటే చేయండి. దేవుడి దగ్గర దేవా ఆ సమయంన ఆ రోజున చేస్తానంటే దేవుడు మన దగ్గర ఉన్న అవకాశం తీసేసి ఇతరులకి ఇస్తారు. ఇతరులకి ఇచ్చిన తర్వాత బాధపడి అసూయపడితే వ్యర్థం కదా. దేవుడు నన్ను పిలుచుకున్నాడు తెలుసా, నన్ను మొదటిగా ఆ స్థానంలో ఉండమన్నాడు తెలుసా, నువ్వేంటి ఇప్పుడు వచ్చావని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యునో, if you do not use what God has given you, if you're keeping on postponing what God has asked you to do, పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు చాలామంది. తర్వాత సరైన సమయాన్ని చేస్తాను అంటే దేవుడు అంటాడు నీ దగ్గర నుండి తీసేసి ఇతరులకి ఇస్తా. కానీ మనం మంచి తోటమాలి అవకాశం ఇచ్చే దేవుడు అండి. తండ్రి దగ్గర విజ్ఞాపన చేసే దేవుడు ఏమంటాడు తెలుసు, ఇంకొక అవకాశం ఏ తండ్రి, ఇంకొక అవకాశం ఏయా, గివ్ హిమ్ వన్ మోర్ ఛాన్స్ అని అడుగుతూ ఉన్నాడంట. చూసి ఒక్క సంవత్సరం అయ్యా, ఈ సంవత్సరం తర్వాత చూద్దాము, ఒకవేళ ఇంకా ఫలించకపోతే అప్పుడు తీద్దాము, అప్పుడు మంటలో వేసేద్దాము, అప్పుడు కాల్చేద్దాము. కానీ ఈ ఒక్క సంవత్సరం అవకాశమే. మేబీ దిస్ ఇస్ ద ఇయర్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. మేబీ దిస్ ఇస్ ద ఇయర్ దట్ గాడ్ హెస్ ఆస్క్డ్ యూ టు ప్రిపేర్. సిద్ధపడమని, లేకపోతే ముందుకు వెళ్ళమని, లేకపోతే ఏదో ఒకటి తలపెట్టమని, ఏదో ఒకటి చేయమని దేవుడు మిమ్మల్ని పద్దాగా ప్రేరేపిస్తున్నాడేమో. మీరే తర్వాత అని పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నవి కూడా చేతిలో నుండి తీయబడిన తర్వాత ఏడుస్తే వ్యర్థం కదా.